ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సమర్పిస్తున్నాము నాయన. తండ్రి, గడిచిన కాలమంతా మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, సహాయాన్ని తోడుగా ఉంచి తండ్రి సంరక్షించిన ఆయన సజీవుల లెక్కలలో భద్రపరుచున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. 2024 సంవత్సరంలో నా తండ్రి అయ్యా, ఈ చివరి నెలలో నా తండ్రి 2వ ఆదివారానికి మమ్మల్ని నడిపించున్నారు. మీకు స్తోత్రాలు. 3వ ఆదివారంలోనికి నాయన మమ్మల్ని నడిపించి అయ్యా, ఈ రీతిగా నా తండ్రి మీ పాదాల చెంత చేరిన ఆయన మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి అయ్యా ఈ సమయాన్ని బట్టి దేవా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరి ఆరాధన క్రమంలో నా తండ్రి అయా, విలువైనటువంటి మీ మాటలను, జీవము కలిగినటువంటి మీ మాటలను, మా జీవితాలను వెలిగించే మీ మాటలు నా తండ్రి అయా మేము ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించి లోబడినట్లుగా అయ్యా, వాక్య ప్రకారమైనటువంటి జీవితాలతో మీకోసం వర్ధిల్లినట్లుగా నా తండ్రి సహాయమును అనుగ్రహించమని అయ్యా, మీ గ్రంథమునందు నా తండ్రి ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లుగా మా మనోనేత్రాలను వెలిగించి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించి ఈ సమయానికి నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన క్రమానికి, కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచించబోతున్నాము. దయచేసి ఆరాధన క్రమానికి వచ్చిన వారంతా కూడా ప్రకటించబడుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా విని ఆలోచించి గ్రహించేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఎవరు అనాలోచనగా ఉండొద్దు, ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాక్యము ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము విడిచిపెట్టు లేదా విడిచిపెట్టబడతావు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము విడిచిపెట్టు లేదా విడిచిపెట్టబడతావు. గమనించండి, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఈ అంశము కూడా నూతన సంవత్సర సందేశమే. గమనించాలి, నూతన సంవత్సర వర్తమానం ఇది కూడా. గత వారం నేను రాలేకపోయాను, ఆరోగ్యం సహకరించక. మొదటి ఆదివారం రోజు ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాము, గుర్తుందా? ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారం 1వ తేదీ మనం మాట్లాడుకున్నటువంటి అంశము అదిగో నూతన సంవత్సరము, ఇదిగో ఇంకా మారని జీవితము అన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రియులారా, మరి ఈరోజు విడిచిపెట్టు లేదా విడిచిపెట్టబడతావు అన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2024 సంవత్సరంలో 15 దినాలలోని, అంటే 15 దినాలు మనం పూర్తి చేసుకున్నాం. ప్రియులారా, ఈరోజు 15వ తేదీ పూర్తి చేసుకోబోతున్నాము. అంటే మనందరికీ తెలుసు, ఇంకా కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం అనేది రాబోతుంది. గమనించాలి, ఒకవేళ యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యం అయితే ఖచ్చితంగా గమనించాలి, నూతన సంవత్సరం అయితే వచ్చింది. అయితే నూతన సంవత్సరం అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ ప్రభు రాకడ ఆలస్యం అయితే ఆ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. మరలా నేను వేస్తున్నాను ఈ ప్రశ్న. ఆ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించేటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నామా? అలాంటి భక్తి విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ప్రభునందు ప్రియులరా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈ 2024 సంవత్సరంలో ప్రారంభం రోజు నుంచి కూడా, జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు ఆలోచించండి, మన జీవితాల్లో ఎన్నో మార్పులు, మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన చుట్టుపక్కల
ఎన్నో మార్పులను మనం చూసుకుంటూ వస్తున్నాం ప్రియులారా. వ్యక్తుల్లో కానివ్వండి, పరిస్థితుల్లో కానివ్వండి, వాతావరణంలో కానివ్వండి, ఇలా ఎన్నో మార్పులను మనం చూస్తూ మనం గమనిస్తూనే ఇక్కడి వరకు మనం రాగలిగాము. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ మార్పులన్నింటిలో పాటు మన భక్తి విశ్వాస జీవితం ఏదైతే ఉన్నదో దీనిని వాక్యానుసారముగా దేవుడు అనుకున్న విధంగా ఎప్పటికప్పుడు మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? గమనించాలి, దేవుడు మనలను ప్రేమించి ఒక 24 గంటల సమయాన్ని ఆయన పొడిగించాడంటే దానికి కారణం ఏంటో చెప్పంటారా? మన పనులు చేసుకొని మన కోసం మనం ఆలోచించి మన కోసం మనం బ్రతికి చచ్చిపోమని కాదు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని గురించి కూడా ఆలోచన కలిగి ఉండడానికే ప్రియులరా ఒక్కొక్క రోజు మనకు మన జీవితంలో పొడిగించబడుతుందన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆ వాస్తవాన్ని మనం గమనించగలిగినప్పుడే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా భవిష్యత్తు గురించి ఒక మంచి ఆలోచన కలిగి, భవిష్యత్తు గురించి ఒక మంచి ప్రణాళిక కలిగి, భవిష్యత్తు గురించి ఆశ కలిగి బ్రతికేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది ప్రియులరా. నేను మాట్లాడుతున్నటువంటి భవిష్యత్తు భూ సంబంధమైనదైతే కాదు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అంటే మరణం తర్వాత దేవుడు ఇవ్వబోతున్నటువంటి భవిష్యత్తు, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ తర్వాత రాబోతున్నటువంటి ఆ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఒకసారి సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకున్నాము, ఏమిటి నా భక్తి విశ్వాస జీవితము? మరొక సంవత్సరం నా జీవితంలో గతించిపోవటానికి సిద్ధంగా ఉంది, మరొక సంవత్సరములో చివరిలో నేను ఉన్నాను, ఏమిటి నా పరిస్థితి అన్నటువంటి ఆలోచన ప్రియులరా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ క్రమంలో గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన అంతా కూడా దేని మీద ఉండాలంటే కేవలం భవిష్యత్తు మీదే ఉండాలి. మన ఆలోచన అంతా కూడా భవిష్యత్తు మీదే ఉండాలి. ఎందుకు మన ఆలోచన అంతా కూడా భవిష్యత్తు మీద ఉండాలంటే మన ఆలోచన అంతా కూడా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ భవిష్యత్తు మీదే మన ఆలోచన ఉంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన వర్తమానం బాగుంటుంది. గతం గురించి తీసేసేయండి, మన ఆలోచన అంతా కూడా భవిష్యత్తు మీదే మనం ఉంచినప్పుడు ప్రియులారా మన వర్తమానం బాగుంటుంది, మన ప్రస్తుతం బాగుంటుంది. మనం భవిష్యత్తు గురించి సరైనటువంటి ఆలోచనలు కలిగి లేకపోతే గుర్తుపెట్టుకోండి మన వర్తమానం కూడా బాగోదు, ప్రస్తుతం కూడా బాగోదు. ప్రభునందు ప్రియులారా ప్రస్తుతం కూడా బాగోదు. నేను ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లోనే ఒక పోస్ట్ చూశాను. వాస్తవానికి అలాంటివి నేను చూసినప్పుడు చదివినప్పుడు సేవ్ చేస్తుంటాను. ఎందుకు మరి పొరపాటును మిస్ అయిపోయింది నాకు. నేను చదివినటువంటి కొన్ని విషయాలు నాకు గుర్తున్నాయి, అవి మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వర్తమానానికి సంబంధించింది అది. నేను వాక్యంలోండి బయటికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలన్నటువంటి ఆలోచన కాదు ప్రియులారా. ఏ సందేశం అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ సందేశానికి సంబంధించినటువంటి సంగతులే ఉదాహరణగా కొన్ని తీసుకొని మీతో మాట్లాడుతున్నాను. నేను జాగ్రత్త మనం గమనించగలిగినట్లయితే ఏముంది ఆ పోస్టులు అంటే దానికి సంబంధించినటువంటి పిక్చర్ కూడా ఒకటి ఉండాలి. మరి ఎక్కడుందో చూడాలి, అది సేవ్ చేసినట్టు గుర్తు. అయితే ఆ పోస్టులు ఏముందంటే ఒక చెరువు లేకపోతే ఒక నది లాంటిది, నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి, గట్టు మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పిక్చర్ కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆ పిక్చర్ కూడా ఏదో పేరుందనమాట. అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి చిత్రం. అది నీళ్ళు ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక వ్యక్తి గట్టు మీద ఉన్నాడు, బలవంతుడు, బాగా గట్టు మీద ఉన్నాడు. ఒక పక్క ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు, ఆల్మోస్ట్ మునిగిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఏమి లేదు, పీకల్లోతు నీళ్ళల్లో ఉన్నాడు. అతన్ని కాపాడటానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మరొక పక్క ఒక స్త్రీ పిల్లవాడిని ఎత్తుకొని రక్షించమని చేయి చూపిస్తుంది, కాపాడమని చేయి చూపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పిల్లవాడిని ఎత్తుకొని కాపాడమని ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీ వైపు కాకుండా మునిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి, ముసలి వ్యక్తి, ఇంకా బాగా చెప్పాలంటే ముసలి వ్యక్తిని కాపాడటానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చదివిన దాంట్లో నాకు గుర్తుంది ఏమిటంటే అక్కడ మునిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి తన తండ్రి అయితే ఇక్కడ మునిగిపోతే పరిస్థితిలో ఉండి కాపాడమని చేయిస్తున్నటువంటి ఆమె తన భార్య, చంకలో ఉన్నది వాళ్ళ బిడ్డ అని నేను చదివాను ప్రియులారా. నేను తర్వాత చదువుదాంలే అని సేవ్ చేయలేదు. మొత్తం సేవ్ చేసినా కూడా ఎక్కడ పోస్ట్ చేశానో తెలియదు, కనబడట్లేదు. అయితే నాకు గుర్తున్న వరకు అది ఆ పిక్చర్ యొక్క ఉద్దేశం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, దాని గురించి నేను ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో
నీటి ప్రవాహం ఎక్కువ ఉంది, మునిగిపోతున్నటువంటి తన తండ్రిని, ముసలి వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి దాదాపు మునిగిపోయాడు, తల వరకు కనిపిస్తుంది అంతే. కానీ వీళ్ళు కాపాడబడేటువంటి అవకాశం ఉంది. ఆ స్త్రీ ఆమె చంకలో ఉన్నటువంటి బిడ్డను తేలిగ్గా తీసేసుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ముసలి వ్యక్తిని మాత్రమే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. అయితే అది చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒకసారి సూటిగా మనల్ని మనము ఆ పరిస్థితుల్లో అన్వయించుకోగలిగితే ఆ వ్యక్తి మనమే ప్రియులారా. ఎలా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఆ వ్యక్తి మనమే. ఆ మునిగిపోతున్నటువంటి ఆ ముసలి వ్యక్తి ఎవరున్నారు చూసారా, తండ్రిగా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ ముసలి వ్యక్తి మన గతం అయితే, ఇదిగో కాపాడమని చేయిస్తున్నటువంటి ఆ భార్య ఎవరున్నారు చూసారా, ఆ భార్య వర్తమానం అయితే, అదిగో ఆమె చంకలో ఉన్నటువంటి బిడ్డ భవిష్యత్తు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మునిగిపోతున్నటువంటి వ్యక్తి గతం, చేయిస్తున్నటువంటి భార్య వర్తమానం, ప్రస్తుతం. ఆ భార్య చేతులు ఉన్నటువంటి ఆ బిడ్డ భవిష్యత్తు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరిని కాపాడాలంటారు? బాగా ఆలోచించి చెప్పండి. మనకొచ్చు ఏమండి, కడుపును పుట్టిన తండ్రి కదండి అని. కానీ అది గతం అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులరా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఎవరిని కాపాడాలో తెలుసా? వర్తమానాన్ని, భవిష్యత్తును కాపాడుకోవాలి. లేక భవిష్యత్తును కాపాడాలి, వర్తమానం బాగుంటుంది, అది విషయం. వర్తమానాన్ని, భవిష్యత్తును కాపాడుకోవాలి. అంతకుముందు అదే మాట్లాడుకుంది మనం. మన భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తూ మనం బ్రతికితేనే మన వర్తమానం బాగుంటుందని. కానీ ఆ వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడని మనం ఆలోచించగలిగితే చెప్పండి, గతాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే మనకు గతం ఉంది. ఒకవేళ మన గతాన్ని గురించి ఏదైనా మాట్లాడుకోవాలంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను యేసుక్రీస్తు వారిలోనికి రాకమునుపు అనేది మన గతం ప్రభునందు ప్రియులరా. ఇక యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత గతాన్ని గురించినటువంటి ఆలోచన వద్దు. దేవుడేమన్నాడు? ఎన్నడూ కూడా ఇంకా నేను నీ పాపాలను నేను జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు అన్నాడు. ఆయన జ్ఞాపకం ఉంచుకోను నేను. దేవుడు అన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఇక మన గతాన్ని గురించినటువంటి ఆలోచన వద్దు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది దేనికోసం అంటే భవిష్యత్తు గురించి, వర్తమానాన్ని గురించి మనం ఆలోచించాలి. అందుకనే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసము సాగిపోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. వెనుకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం సాగండి. అంటే దేనికోసం? భవిష్యత్తు కోసం ప్రభునందు ప్రియులారా, వర్తమానంలో జీవించండి అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, దేనికోసం మనం బ్రతుకుతున్నాము? భవిష్యత్తు కోసం బ్రతుకుతున్నామా? ఏమండి, గతాన్ని గురించి మనం బ్రతుకుతున్నామా? ఇక్కడ గతాన్ని గురించి మనం బ్రతకడం అంటే ప్రభునందు ప్రియులారా, జరిగిపోయినవి జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, జరిగిపోయిన వాటినన్నీ కూడా తిరిగి చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? అంటే నా ఉద్దేశం, దేన్నైతే మనం విడిచిపెట్టామో, దేన్నైతే మనం గతంగా భావిస్తున్నామో, విడిచిపెట్టిన వాటిని మరలా మనం చేయటానికి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నామా? ఏమండి, వాస్తవానికి మనల్ని మనం సూటిగా ప్రశ్నించుకుంటే, దేవుని వాక్యం దగ్గర ఎలాంటి మొహమాటం లేకుండా, దేవునికి సమస్తము తెలుసు అన్నటువంటి ఆలోచనతో సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రియులరా, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగక మునుపు గుర్తుపెట్టుకోండి, మనం దేన్నైతే విడిచిపెట్టి ప్రభులోనికి వచ్చామో, ఏదైతే చేస్తూ ఉండి దేన్నైతే విడిచిపెట్టి మనం ప్రభులోకి వచ్చామో, మన జీవితాలలో వాటిలో కొన్ని రిపీట్ అవ్వట్లేదా? విడిచిపెట్టినవి మరలా మన జీవితాల్లో రిపీట్ అవ్వట్లేదా? విడిచిపెట్టినవి మన జీవితాల్లో మరలా మనం చేయట్లేదా అంటున్నాను ప్రభునందు ప్రియులారా. అది ఏదైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక విధంగా. కొంతమంది విడిచిపెట్టినటువంటి పాపపు జీవితాన్ని మరలా చేయడానికి ప్రయత్నం చేయట్లేదా? ఒక ముక్కలో చెప్పుకోవాలంటే, ఏదైతే దేవునికి అసహ్యమో, ఏదైతే దేవునికి నచ్చదో ప్రభునందు ప్రియులారా, దాన్ని తిరిగి చేయడానికి ప్రయత్నం చేయట్లేదా అని అడుగుతున్నాను. ఒకవేళ నలుగురిలో ఒప్పుకోవటానికి మొహమాటమేమో, నలుగురిలో ఒప్పుకోవటానికి సిగ్గేమో, నలుగురిలో ఒప్పుకోవటానికి ప్రభునందు ప్రియులారా అహం అడ్డం వస్తుందేమో, ఈగో అడ్డం వస్తుందేమో. కానీ ఏమండి, ఈ రాత్రి పడుకునే ముందు దేవుని పాదాల దగ్గర మనము మోకరించి ఏమిటి నా జీవితం అని ప్రశ్నించుకుంటే
ప్రభునందు ప్రియులారా, ఏదైతే వద్దని మనం విడిచిపెట్టామో దాన్ని మన జీవితాల్లో చేయట్లేదా? అది ఒకటవచ్చు, రెండవచ్చు, ఎన్నైనా కావచ్చు. ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా అవి మన జీవితంలో రిపీట్ అవుతున్నాయా లేదా? మరలా వద్దు అనుకున్నది, విడిచిపెట్టినది, ఇక నా జీవితంలో దానికి చోటు లేదని దేన్నైతే మనం అసహించుకున్నామో క్రీస్తునందు ప్రియులారా, ప్రభులోనికి వచ్చే ముందుగా మరి వచ్చిన తర్వాత కొంతకాలం భక్తిగా బ్రతికి మరలా వాటిని చేయటానికి మనము ఇష్టపడట్లేదా? ఒకసారి ఆలోచించాలి, ఎలా ఉంది మన పరిస్థితి. అది ఒకటైనా అరైనా సరే ప్రభునందు ప్రియులారా, అది ప్రమాదం ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ తెలుసు ఒక సందర్భం. యేసుప్రభు వారు అలా మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు? నిత్య జీవానికి వారసుని అవటానికి నేను ఏం చేయాలి ప్రభు అన్నట్టు అడిగాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అని చెప్తే ఆ వ్యక్తి ఏమన్నాడు? నేను చిన్ననాటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అతన్ని ప్రేమించి చెప్పిన మాట ఏమిటంటే, అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు ఆయన. నీకు ఒకటి కొదవ అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును వెంబడించాలనుకున్నటువంటి వ్యక్తిలో ఒక్కటి కొదవగా ఉన్నది. నేను అంటున్నాను, ఈరోజు వెంబడిస్తున్నటువంటి మనలో ఎన్ని కొదవ ఉన్నాయి? దేన్నైతే విడిచిపెట్టామో ప్రభునందు ప్రియులరా, తిరిగి దానిని చేయటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, నేను విడిచిపెట్టిన దానిని చేయటానికి ఖచ్చితంగా నేను ఆలోచన చేయట్లేదండి అన్నటువంటి ఆ మాటే అబద్ధం ప్రభునందు ప్రియులరా. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా శోధింపబడుతుంటాము. గుర్తుపెట్టుకోండి, దేన్నైతే వద్దనుకున్నామో, దేన్నైతే చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేయటానికి మనము సాతాను ద్వారా ప్రేరేపింపబడుతుంటాం ప్రియులరా. కానీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలంటే దాన్ని జయించాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి. కానీ ఒక్కసారి వాక్యానికి, ప్రార్థనకి మనం చోటు ఇవ్వకపోవటాన్ని బట్టి జరిగేటువంటి ప్రమాదం ఏంటో చెప్పంటారా? జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే, దేన్నైతే విడిచిపెట్టామో, దేన్నైతే చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని మనం చేస్తాం. దాన్ని బట్టి మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పంటారా? ఒకటి కొదవ కాదు, మనకి అన్నీ కొదవే. మనకు ఒకటి కొదవ కాదు, అన్నీ కొదవే ప్రభునందు ప్రియులరా. భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేదు. అందుకని వర్తమానంలో దేవుని కోసం సరిగ్గా మనము బ్రతకలేకపోతున్నాం ప్రియులరా. భవిష్యత్తు గురించినటువంటి సరైనటువంటి ఆలోచన చేయకపోవటాన్ని బట్టి వర్తమానంలో ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం అనేది ప్రభునందు ప్రియులరా దేవునికి అనుకూలంగా లేదన్నటువంటి వాస్తవాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇదిగోండి 2025 సంవత్సరం రాబోతుంది. ఇప్పటికైనా సరే మనలో ఉన్నటువంటి లోపాలను గురించినటువంటి ఆలోచన మనం చేయకపోతే, దేన్నైతే మనం విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టకుండా మనం బ్రతుకుతుంటే ప్రభునందు ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, 2025లోకి వెళ్ళొచ్చు, 2025లోకి వెళ్ళొచ్చేమో, కానీ క్రీస్తునందు ప్రియులరా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం వాటిని విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మనము విడిచిపెట్టబడేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉందన్నటువంటి సత్యాన్ని మాత్రం ప్రభునందు ప్రియులరా మర్చిపోవద్దు. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఏదైతే ఈరోజు అంశంగా మాట్లాడుకుంటున్నామో, విడిచిపెట్టు లేదా విడిచిపెట్టబడతా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో ప్రియులరా, దానికి సంబంధించి కొన్ని వచనాలు అనేవి నిజంగా మనం ఆలోచింపజేస్తాయి ప్రియులరా. కొన్ని వచనాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒకసారి జాగ్రత్తగా మనము వాక్యాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే, దయచేసి అందరూ బైబిల్ చూడండి. ద్వితీయోపదేశ కాండము, అందరూ బైబిల్ చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చాలా మంచి విషయం అండి. ఏమిటంట? మరొకసారి నేను చదువుతాను చూడండి. నీ దేవుడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలీయులకు చెప్తున్నటువంటి మాట, కనాను ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు చెప్తున్నటువంటి మాట. ఏమండి, కనాను ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి మాట మాకెందుకు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనము పరలోకపు కనాను ఉన్నటువంటి ప్రయాణంలో ఉన్నాం ప్రభునందు ప్రియులరా. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. ఎలా వర్తిస్తాయో చూపిస్తాను మీకు.
చూద్దాం. నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లుగా నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఏమండి, ఇక్కడ ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మోషే గారి ద్వారా చెప్తున్నటువంటి మాట. వింటున్నారా? వినండి. వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా వాక్యం దగ్గర, లేకపోతే రామాకండి అంతే. ఏమండి, రావద్దు. ఒక్కరున్నా కూడా వాక్యం చెప్పుకుని వెళ్తాను. అర్థమవుతుందండి? గుంపులు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కరున్నా కూడా వాక్యం చెప్పి వాళ్ళనే బలపరుచుకుంటాను ప్రియులారా. వాక్యము దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా శ్రద్ధగా వాక్యాన్ని విని తీరాలి. అలాంటి పరిస్థితి లేకపోతే దయచేసి రావద్దు. బలవంతం ఏమీ లేదు. ఓకేనా? జాగ్రత్త వినండి ప్రియులారా. ఇక్కడ మోషే గారు దేవుని ద్వారా ఇక్కడ మోషే గారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఒక ముక్కలో చెప్పాలంటే, ఇదిగోండి నీలో దేవునికి ఏదైనా నచ్చనిది ఉంటే, దేవునికి అసహ్యకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తీసివేసుకో, లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనేది ప్రభునందు ప్రియులరా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సారాంశము. అందుకే ఏమంటున్నాడు? నీ పాలెం ఎలాగుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఎందుకు నీ పాలెములో దేవుడు సంచరిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ నీ పాలెములో దేవుడు సంచరిస్తున్నాడు. దేవుడు సంచరించడం ఏంటి అంటే ప్రియనందు ప్రియులరా, మనకు అర్థం చేసుకోవడానికి ఒక్కసారి లేవ్యాకాండానికి రండి. దేవుడు సంచరించడం ఏంటో పాలెములో అనేది లేవ్యాకాండం 26వ అధ్యాయము. లేవ్యాకాండం 26వ అధ్యాయము. దయచేసి వాక్యం చూడండి ప్రియులరా. 11-12 వచనాలను చూద్దామండి. లేవ్యాకాండము 26వ అధ్యాయము 11-12 వచనాలను చూద్దాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కడో చదివినట్టుగా ఉంటుంది. ఈ వాక్యం ఎక్కడో చదివినట్టుగా ఉంటుంది. ఎక్కడో చదివారో కూడా నేను చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు 11-12 వచనాలు, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. క్రీస్తునందు ప్రియులరా, మనందరికీ తెలుసు, దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అరణ్య ప్రయాణం ఏదైతే ఉన్నదో ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రియులరా, వీళ్ళు కనానుకు వెళ్ళే క్రమంలో ఐగుప్తు నుండి వచ్చినటువంటి కొద్ది కాలానికే దేవుడు మోషే గారి ద్వారా తన కోసం ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పడం జరిగింది. మనకు తెలుసు, అదే మందిరం. దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమన్నాడు. ఎలాంటి మందిరం అది? తాత్కాలికమైనటువంటి మందిరం. అంటే ప్రయాణంలో ఇశ్రాయేలుతో పాటు నడిచేటువంటి మందిరం అది. ఇశ్రాయేలుతో పాటు ప్రయాణం చేసేటువంటి మందిరం ప్రియులరా. అలాంటి మందిరాన్ని దేవుడు నిర్మించమన్నాడు. ఒకసారి చూస్తారా ఆ మాట కూడా ఎక్కడుందో నిర్మించమన్నటువంటి మాట గురించి. మీరు నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని మీరు చూడగలిగినట్లయితే, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆ మొదటి వచనం నుండి చదువుకుంటూ వస్తే విషయం అదే. నేను కేవలం 8వ వచనాన్ని చూపిస్తున్నాను. 25వ అధ్యాయంలో 8వ వచనం చూపిస్తున్నాను. మీరు మొదటి వచనం చూస్తుంటే ప్రత్యక్షపు గుడారాన్ని గురించినటువంటి సందేశం అది. ఓకేనా? ఏముంది 8వ వచనంలో? నేను వారిలో నివసించుచున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను వారిలో నివసించినట్లు లేక వారితో నేను నివసించినట్లుగా నాకు వాళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. ఇప్పుడు ప్రభునందు ప్రియులరా, నిర్మించబడిన తర్వాత చెప్పబడుతున్నటువంటి మాటలు లేవ్యాకాండం కానివ్వండి, ద్వితీయోపదేశకాండం కానివ్వండి, ఏమని చెప్పబడుతున్నాయి? ఇదిగో నేను మీతో నివసించి మీతో నేను సంచరించినట్లుగా మీరు ఎప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పాలెము పరిశుద్ధంగా ఉండాలంటే వ్యక్తులు పరిశుద్ధంగా ఉండాలని కాదు అక్కడ ఉద్దేశం. ఏమండి? పాలెము పరిశుద్ధంగా ఉండాలంటే వ్యక్తులు పరిశుద్ధంగా ఉండాలని కాదు అక్కడ ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఖచ్చితంగా పాలెము పరిశుద్ధంగా ఉండాలి. ఆ పాలెములో నివసిస్తున్నటువంటి వ్యక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే వారితో కలిసి దేవుడు నివసిస్తాడంట. వారితో దేవుడు కలిసి నివసిస్తాడు, దేవుడు వారితో సంచరిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే నేను అంటున్నాను, ఈ వాక్యము అమ్మా వినండి, నేను వాక్యం ఆపేస్తాను, నేను చెప్తున్నాను.
ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభుచితం అయితే వచ్చేవారు మాట్లాడతాను. జాగ్రత్త వినండి, మీకోసమే మాట్లాడుతున్నాను. 470 ఉంది నాకు షుగరు. మీకు అర్థమవుతుందో లేదో? 470 తీవ్రమైనటువంటి మోకాలు నొప్పి. నాకు నిలబడతాను కూడా నాకు ఓపిక లేదు. మీకు అర్థమవుతుందో లేదో? రాత్రి అంతా నేను నిద్రపోలేదు. ఇంత సీరియస్గా రాత్రి అంతా నేను నిద్ర లేకుండా నేను దేవుని కృపను బట్టి, దేవుని సహాయంతో సందేశాన్ని ఒకటి సంఘానికి చెప్పాలన్నటువంటి ఆలోచనతో సిద్ధపడి వస్తే మీరంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? మీకు అర్థం కావట్లేదు మీతో మాట్లాడతానన్నటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు ఇశ్రాయేలుతో నివసించాలంటే ఒక షరతు పెట్టాడు. ఆయన, మీ పాలెము శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ పాలెము పరిశుద్ధంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ చెప్పకపోయిన ఉద్దేశం అదే. పాలెం పరిశుభ్రంగా ఉండాలండి, ఇశ్రాయేలు ఎలా ఉన్నా పర్వాలేదండి కాదు. ప్రభునందు ప్రియులారా, వ్యక్తులు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు నివసించే చోటు కూడా పరిశుద్ధంగా ఉండాలనేది అక్కడ ఉద్దేశం. ఇప్పుడు జాగ్రత్త మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ వాక్యాలు క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి మనము, లేక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రభునందు ప్రియులారా ఎలా వీటిని తీసుకోవాలి? దీని గురించి క్రొత్త నిబంధనలో దేవుడు చెబుతున్నటువంటి సమాచారం ఏమిటంటే, నేను చెప్పాను ఇందాక వచనాలు చూపిస్తున్నప్పుడు, ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకు ఎక్కడో చదివినట్టుగా ఉంటుందని. ఎక్కడ చదివామంటే ఒకసారి చూద్దామండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము, దయచేసి అందరూ చూడండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులారా. మనందరికీ తెలుసు, సంఘానికి పౌలు గారు చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఒక్కసారి 16-18 వచనాల భాగాన్ని చూడండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాల భాగాన్ని చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, నేను అక్కడ చెప్పింది ఏమిటంటే, నేను వారితో నివసిస్తాను, వారితో సంచరిస్తాను అన్నటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను వారిలో నివసిస్తాను, వారిలో నేను సంచరిస్తాను, నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అంటే రాయబడినటువంటి సంగతులను మరలా ఇక్కడ పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రియులారా, క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా దేవుడు వారితో నివసించాలన్నా, దేవుడు వారితో ఉండాలన్నా ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండి తీరాలి. దేవునికి ఏదైతే మన జీవితంలో అసహ్యమైనవి ఏవైతే ఉన్నాయో ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టాలి. ఆ రోజు వాటిని విడిచిపెట్టకపోతే నేను మిమ్మల్ని విడిచిపెడతానని చెప్పినటువంటి దేవుడు ప్రభునందు ప్రియులారా, ఆ దేవుడే ఈ దేవుడు. ఆ మాటలు అక్కడ చెప్పినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులారా. ఖచ్చితంగా వాటిని మనము విడిచిపెట్టకపోతే, ఏదైతే మనలో లోపాలు ఉన్నాయో, ఏవైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అనేవి క్రీస్తునందు ప్రియులారా మన జీవితంలో ఉన్నాయో, అవి మనం తీసివేసుకోకపోతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయమే ఉండదు. వాటిని మనం విడిచిపెట్టకపోతే గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా దేవుని చేత విడిచిపెట్టబడతాము. అందుకంటున్నాను, ఈ 2024 సంవత్సరంలో క్రీస్తునందు ప్రియులారా చివరి దినాలలో మనం ఉన్నాం ప్రభునందు ప్రియులారా. ఇదిగోండి, కొన్ని రోజుల్లోనే నూతన సంవత్సరం రాబోతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం, ఎలా ప్రవేశిద్దాం నూతన సంవత్సరంలోనికి. ఎలాగైతే 2024లో దేన్నైతే విడిచిపెట్టాలని దేవుడు చెబుతున్నా వాటిని విడిచిపెట్టకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలతో, కార్యక్రమాలతో 2025లోనికి ప్రవేశిద్దామా? లేకపోతే దేవుడు విడిచిపెట్టమని చెప్పినప్పుడు దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రభునందు ప్రియులారా దేవుడు చెప్పినట్లుగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దామా? ఏమిటి మన ఆలోచన? ఏమిటి మనం ఈ 2024 చివరిలో తీసుకోబోతున్నటువంటి తీర్మానం అనేది ప్రభునందు ప్రియులారా? ఒక్కసారి సూటిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏమిటి మన తీర్మానం? ఏం చేయాలనుకుంటున్నాం? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు కృప కలిగిన వాడు కదండి. నేను మారకపోయినా, మార్పు చెందకపోయినా, నేను ఎలాగున్నా కూడా ఆయన నడిపించేసుకుంటుంటాడంటే అది కొద్ది కాలం వరకేనా అన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. నోవాహు జలప్రలయంలో ప్రభునందు ప్రియులారా, జలప్రలయం రాకముందు దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రజలను సహించాడు. ఎంతకాలం సహించాడు అంటే సుమారు 1000 సంవత్సరాలు.
లేక 1200 సంవత్సరాలు దేవుడు సహించాడు. ఆ తర్వాత ఉగ్రత రాలేదా దేవునిది? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తున్నటువంటి ఆయుష్, ఆరోగ్యం అనేది ప్రభునందు ప్రియులరా, అవకాశాలు అనేవి సద్వినియోగం చేసుకోకపోతే ఆ ఆయుష్, ఆరోగ్యం, అవకాశం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. మన చేతుల్లో నుంచి ఎప్పుడు జారిపోతుందో మనకు తెలియదు ప్రభునందు ప్రియులారా. కాబట్టి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన కలిగి, భవిష్యత్తును గురించినటువంటి మంచి నిర్ణయాలు కలిగి, భవిష్యత్తును గురించినటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ప్రభునందు ప్రియులారా వర్తమానంలో మనం జీవించాలి. ఏవైతే ఈ 2024లో దేవునికి అసహ్యకరమైనవి మన జీవితంలోనికి ప్రవేశించాయో, వేటినైతే విడిచిపెట్టామో మరలా వాటిని మన జీవితంలోనికి ఆహ్వానించామేమో అట్లాంటి వాటిని ప్రభునందు ప్రియులరా విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, తీసివేసుకోవడానికి సిద్ధపడాలి. ఒకవేళ విడిచిపెట్టకపోతే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను విడిచిపెడతాడు అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు ప్రభునందు ప్రియులరా. సరి చేసుకుందామండి, సరి చేసుకున్నాం. ఈ 2024 చివరిలైనా సరి చేసుకున్నాం క్రీస్తునందు ప్రియులరా. ఎంతోమందికి రోజు లేదు, కానీ దేవుడు తన కృప చొప్పున మరొకసారి తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. బాగుపడమంటున్నాడు, జాగ్రత్తగా బ్రతకండి అంటున్నాడు, తాను కోరుకున్న విధంగా నిలబడండి అంటున్నాడు ఆయన. ఏవైతే మీలో నాకు అసహ్యకరమైన ఉన్నవో దాన్ని తీసివేసుకోమని దేవుడు అంటున్నాడు ప్రభునందు ప్రియులారా. ఏం చేస్తున్నాం తీసివేసుకోవటానికి? ఏం చేస్తున్నాం? ఆలోచన కనీసం కలిగి ఉన్నామా మనం? ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రభునందు ప్రియులారా. ఏమిటి నా జీవితం, ఏమిటి నా భక్తి? మరొక సంవత్సరం నా జీవితం అంటే వెళ్ళిపోతుంది కదా, ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎలా ప్రవేశించాలనుకుంటున్నాను, దేవుడు ఇవ్వబోతున్నటువంటి నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఆలోచన ఉందా? లేకపోతే ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఎంత బాగా రాయించాడండి ఆయన. నేను మీ దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటాను, నేను మీలో నివసిస్తాను, మీతో సంచరిస్తానని చెప్పినటువంటి మాటలు ప్రభునందు ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు అండి. మన జీవితానికి ఇంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందా? దేవుడు మనతో నివసించడం అనేది, దేవుడు మనతో సంచరించడం అనేది ప్రభునందు ప్రియులారా, దీనికంటే గొప్ప భాగ్యం మన జీవితాలకు ఉంటుందంటారా? ఇంతకంటే గొప్ప అదృష్టం అనేది మనకు ఉంటుందంటారా? ఒకసారి గమనించండి. ఇంతకంటే గొప్ప ధన్యత ప్రభునందు ప్రియులారా మన జీవితాల్లో ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏమిటి మన పరిస్థితి? అందుకనండి 16-18 వచనాలు మనం చదువుకున్నాం కదా. 14 వచనం దగ్గర నుంచి చదివితే ఏముంటుందో తెలుసా? 14 నేను చదువుతాను, మీరు చూడండి. వచనాలు ఎక్కువ ఉన్నాయి కనుక 14 వచనం నుండి, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం నుండి ఉన్నటువంటి మాటలు ప్రియులారా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములో విగ్రహాలతో ఏమిటి పొందిక అని చెబుతూ ఆయన అంటున్నాడు, మనము జీవం కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. మీ జీవితాలలో అపవిత్రమైన వాటికి చోటు ఉండకూడదు అంటుంటాడు ఆ తర్వాత వచనాలలో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, ఒకసారి ఆలోచించండి. దేవునికి అసహ్యకరమైనవి ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? ఇప్పటికైనా మనం ప్రశ్నించుకున్నాం. మనం విడిచిపెట్టవలసినవి 2024 చివరిలో రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ముందు విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా అంటున్నాను ప్రభునందు ప్రియులారా. ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమాత్రం ఆలస్యం లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా దాని గురించి ఇంకా ఆలోచించే పని లేదు ప్రభునందు ప్రియులారా. ఏమండి, చెడిపోవటానికి ఆలోచించాలి కానీ బాగుపడటానికి ఆలోచించేది ఏంటండి క్రైస్తవుడు? ఏమండి, ఒక తప్పు చేయడానికి క్రైస్తవుడు 100 సార్లు ఆలోచించాలేమో కానీ అలాగని తప్పు చేయమని కాదు నా ఉద్దేశం. ఏమండి, తప్పు చేయడానికి ఆలోచించాలేమో కానీ ఏమండి, బాగుపడమని దేవుడు చెప్పినప్పుడు బాగుపడటానికి, మంచిగా బ్రతకటానికి ప్రియులరా ఆలోచించాలంటారా? దానికోసం ముహూర్తాలు చూసుకోవాలా? ఇప్పుడు కాదు ఇంకోసారి అని చెప్పేసి ఏమన్నా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళాలా? అది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభునందు ప్రియులరా. ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నటువంటి అవకాశము, ఆయన ఇస్తున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులు మనం ఉండాలి ప్రియులరా. ఏమాత్రం సంకోచం అనేది దాని విషయంలో మనం చేయడానికి వీల్లేదు. సరి అవటానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి, దేవుని వాక్యము ద్వారా ఆయన ఎదుట మనల్ని మనం ఆయన అనుకున్న విధంగా నిలబెట్టుకోవటానికి ప్రభునందు ప్రియులరా మనం జాగ్రత్త పడిపోవాలి. అలా కాకుండా ఏ గతాన్నైతే మనం విడిచిపెట్టామో, వద్దనుకున్నామో ఆ గతాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ, అంటే దేవునికి అసహ్యకరమైన ఏవైతే మనం గతంలో చేసి ఉన్నామో మరలా మన జీవితంలోని వాటికి ఆహ్వానించడానికి వీల్లేదు. దేనికోసం మనం బ్రతకాలంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం మనం బ్రతకాలి. దేవుడు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం కోసం మనం బ్రతకాలి ప్రభునందు ప్రియులారా. అలా మనం బ్రతకగలిగినప్పుడే చెప్తున్నాను, మరలా మన వర్తమానం బాగుంటుంది.
అందుకనండి బైబిల్ని చూస్తున్నప్పుడు కొంతమంది భక్తులు ఏమని ప్రార్థన చేస్తుంటారంటే దేవుని దగ్గర, అయ్యా పొరపాటును కూడా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టొద్దని బతిలాడుకుంటుంటారండి. వారి జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, వారి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు విడిచిపెడితే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుందో వాళ్ళకి తెలుసు. అందుకనండి దేవుణ్ణి విడిచిపెట్టొద్దని బ్రతిమలాడుకుంటున్నటువంటి భక్తులు బైబిల్లో మనకు కనిపిస్తారు ప్రియులారా. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం అనుకుంటా, దయచేసి ఒకసారి బైబిల్ చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండము 10వ అధ్యాయము ఒకసారి 31వ వచనాన్ని చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనములో రాయబడినటువంటి మాట, అందుకు మోషే నీవు దయచేసి, అది విషయం అండి, నీవు దయచేసి మమ్ములను విడవకుము, మమ్మలను విడవద్దు అయ్యా, మమ్మలను దయచేసి విడిచిపెట్టొద్దని మోషే గారు ప్రార్థన చేస్తున్నారు ప్రభునందు ప్రియులారా. కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 38వ కీర్తన, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 21వ వచనమండి. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 21వ వచనం, యెహోవా, అది విషయం అండి, నన్ను విడవకు, నన్ను విడవకు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు దేవుణ్ణి విడవద్దని ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన విడిచిపెడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఎంత దారుణంగా ఉంటుందన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ఏమంటే దేవుడు విడిచిపెడితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్న దానికి బైబిల్లో ఉదాహరణలు లేవో మనకు? దేవుడు తోడై ఉంటే ఎలాగుంటుంది, దేవుడు విడిచిపెడితే ఎలాగుంటుందన్న దానికి బైబిల్లో ఉదాహరణలు లేవా? దేవుడు తోడై ఉన్నంత కాలం ఏమండి సంసోను గారి పరిస్థితి ఎలాంటిదో తెలుసా? విజృంభించాడు సంసోను గారు. ఏమండి సంసోను గారు విజృంభించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం సంసోను గారికి. ఏమండి ఒంటి చేత్తో 1000 మందిని మట్టి కరిపించేటువంటి పరిస్థితి, అంత బలాఢ్యుడు సంసోను. కానీ సంసోను జీవితంలో దేవునికి నచ్చనిది, దేవునికి అసహ్యకరమైనది ప్రవేశించింది. సంసోను దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అందుకని ఏం జరిగిందంటే దేవుడే విడిచిపెట్టాడు. ఏమండి దేవుడు విడిచిపెట్టిన తర్వాత సంసోను గారి పరిస్థితి ఏమైంది అంటున్నాను, ఒకసారి ఆలోచించండి. ఏమండి అంతటి బలాఢ్యుడు ప్రభునందు ప్రియులరా ఫిలిస్తీన్ల చేతికి చిక్కబడి, ఏమండి బంధింపబడి ఆయన 2 కళ్ళు పెరిగివేశారంట. పెరిగివేసి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉంచారంటే ఒక అవమానకరమైనటువంటి స్థితిలో ఉంచారు. దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని. దానికి కారణం ఏంటో చెప్పంటారా? దేవుడు విడిచిపెట్టడాన్ని బట్టి. అందుకని బైబిల్ మనం చూస్తున్నప్పుడు దేవుడు విడిచినటువంటి వారి జీవితాలు ఏమాత్రం బాగోవండి. ప్రభునందు ప్రియులారా, వాటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం భయపడాలి. ఏమండి నా జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, నా జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి, దేవుని కోసం బ్రతికే విషయంలో నాలో ఉన్నటువంటి కొదువును బట్టి, నాలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని బట్టి నా దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెడతాడన్నటువంటి భయం అనేది క్రీస్తునందు ప్రియులారా మనకు ఉండాలండి. దేవుడు విడిస్తే మన జీవితాలు అనేవి ప్రభునందు ప్రియులారా ఏమండి గందరగోళం అయిపోతుంటాయి. కుక్కలు చింపినటువంటి ఇస్తరేక. దేవుడు విడిచిపెడితే ప్రభునందు ప్రియులారా మన జీవితాలు కుక్కలు చింపినటువంటి ఇస్తరే అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనండి పొరపాటునుగా దేవుణ్ణి విడిచిపెట్టాలన్నటువంటి ఆలోచన చేయకూడదు. దేవుడు విడిచిపెట్టేలా కూడా మనము బ్రతకూడదు ప్రభునందు ప్రియులారా. పొరపాటున ఆయన మనల్ని విడిచిపెట్టాడో అంతే మన జీవితం. అందుకనండి బైబిల్ మనం చూస్తున్నప్పుడు దేవుని కోసం బ్రతికే విషయంలో ప్రభునందు ప్రియులరా కొంతమంది భక్తులను చూస్తే దేన్నైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టారు, ప్రభును వెంబడించినట్లుగా మనం చూస్తుంటామండి. కొన్ని ఉదాహరణలు మీ ముందుగా అలా తీసుకొచ్చి నేను ప్రార్థన చేసేస్తాను, ఎందుకంటే పాపం మీకు కూడా వినే ఓపిక లేదు. కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొచ్చి నేను ప్రార్థన చేస్తాను ప్రియులరా. మనకు తెలుసు, అంటే తెలిసిన సందర్భాలు కనుక మీకు వచ్చినాలు చూపించట్లేదు. యోసేపు గారి సందర్భం మనకు తెలుసు ప్రియులరా. యోసేపు గారు యవనస్తుడు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు, అన్యుల దేశంలో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో పాపం చేయటానికి అవకాశం వచ్చింది, కానీ పాపం చేయటానికి మాత్రం ఒప్పుకోలేదు. పోతిఫరు భార్య ద్వారా ప్రేరేపింపబడుతున్నాడు. అలాంటి పరిస్థితులలో యోసేపు గారు ఏం చేశారంటే పారిపోయాడు. పారిపోవటానికి ముందు ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టాడు. ఏముంది తెలుసా? తన వస్త్రమును విడిచి పారిపోయినటువంటి మాట ఉంటుంది ప్రభునందు ప్రియులారా.
రిఫరెన్స్ కావాలంటే రాసుకోండి. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనంలో తన వస్త్రమును విడిచిపెట్టి ఏం చేశాడంట? పారిపోయాడు. ఒకవేళ అక్కడ విడిచిపెట్టకపోతే ఏం జరిగేదో చెప్పమంటారా? పాపం జరిగేది దేవునికి వ్యతిరేకంగా. ఈరోజు యోసేపు గారి గురించి అంత గొప్పగా మాట్లాడుకునేటువంటి ఆ పరిస్థితి ఉండేది కాదు ప్రభునందు ప్రియులారా. కానీ ఈ రోజుకి మనం యోసేపు గారి గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే, యవ్వనస్తుడై ఉండి పాపము చేయడానికి అవకాశం ఉండి పాపము ద్వారా ప్రేరేపింపబడుతున్నా కూడా పాపము చేయకుండా పారిపోయాడంటే ఏమన్నా యోసేపు గారు గొప్పవాడని మనం మాట్లాడుకుంటామంటే ప్రభునందు ప్రియులారా, విడిచిపెట్టాడు కాబట్టి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉంది మన పరిస్థితి? ఏమండి, మన జీవితంలో ఏమండి చిన్న చిన్నవే ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, ఏమండి నాలో ఉన్నటువంటి లోపము, నాలో ఉన్నటువంటి బలహీనత, నాలో ఉన్నటువంటి భక్తిహీనత, ఏమండి ఇవి చాలా చిన్నవని అనొచ్చు. మీరు చిన్నవే అనుకోవచ్చు ప్రభునందు ప్రియులారా, కానీ అవి ప్రభావం అనేది మాత్రం పెద్దగా చూపిస్తుంది. దాని ప్రభావం పెద్దగా ఉంటుంది ప్రభునందు ప్రియులారా. ఈరోజు చిన్నవే రేపు పెద్దవైపోతాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏముందిలేండి అని మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అదే రేపు మనం పరలోకానికి వెళ్లకుండా అడ్డుబండగా మారిపోతుందేమో ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఏ చిన్నదైనా సరే తీసివేసుకోవడానికి మనం సిద్ధపడిపోవాలండి. ఏమంటే ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ గారు ఫలానా తినొద్దంటే ఏమంటే వెంటనే మానుకోవట్లేదా? ఎంత కఠినంగా చేస్తామండి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు. 10 రోజుల నుంచి చేస్తున్నాను నేను అదే పరిస్థితి. ఏమండి ఎంత ఖచ్చితంగా. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరోగ్యం గురించి ఇంత జాగ్రత్త అనుకుంటే మరి ఆత్మ గురించి ఎంత జాగ్రత్త ఉండాలో సరే గమనించండి. మన ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త ఉంటే ప్రభునందు ప్రియులారా, మన ఆత్మ గురించి ఇంకెంత జాగ్రత్త మనం కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, ఆయన దేన్నైతే దేవుడు విడిచిపెట్టమంటున్నాడో ప్రభునందు ప్రియులారా, దేన్నైతే దేవుడు తీసివేసుకోమంటున్నాడో ఖచ్చితంగా దాన్ని తీసివేసుకోవటానికి ఎలాంటి సంకోచం వద్దు, దానికోసం ఆలోచనలు వద్దు, దానికోసం మంతనాలు వద్దు, దానికోసం చూద్దామన్నటువంటి నిర్లక్ష్యం అనేది అస్సలు వద్దు క్రీస్తునందు ప్రియులారా. ఎందుకంటే 2025 రాబోతుంది. ఏమో ఈ 2024లో మనం సరి చేసుకోవటాన్ని బట్టే దేవుడు 25 ఇస్తాడేమో. గుర్తుపెట్టుకోండి. ఏమండి మారని జీవితంతోనే మనం ఉంటే, ఏమండి 2023లో నేను బాగోలేకపోయినా 2024 ఇచ్చాడండి, అంతకుముందు 2022లో బాగలేకపోయినా 23 ఇచ్చాడు, అంతకుముందు బాగలేకపోయినా నాకు మరొక సంవత్సరాన్ని ఇస్తూ వచ్చాడు, అలాగే ఇస్తాడన్నటువంటి ఆలోచనతో ఉన్నామేమో. ప్రభునందు ప్రియులారా, బాగుపడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇది చివరి సంవత్సరం. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో మనం బాగుపడితే ఇంకొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వాలని ఉన్నాడేమో. ఒకవేళ మార్పు లేని జీవితంతో ఈ సంవత్సరం మనం ఒకవేళ ముగించాలనుకుంటే ప్రభునందు ప్రియులారా, మన జీవితాన్ని కూడా దేవుడు ముగించాలనుకుంటున్నాడేమో. ఒకసారి ఆలోచన చేయాలి. ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి ప్రశ్నించుకున్నాం ప్రభునందు ప్రియులారా, సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని తీసుకున్నాం ప్రభునందు ప్రియులారా, దేవుని పాదాల దగ్గర గోజాడదాం. ఎందుకంటే మన బలహీనులం ప్రభునందు ప్రియులారా. దేవుని సహాయము లేకుండా బలవంతులం కావటం అనేది సాధ్యము కాదు. దేవుని సహాయము లేకుండా మనలో ఉన్నటువంటి బలహీనతలను జయించడం అనేది సాధ్యము కాదు. దేవుని సహాయము లేకుండా ప్రభునందు ప్రియులారా మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవటం అనేది సాధ్యము కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంది మన పరిస్థితి ప్రభునందు ప్రియులారా? నిత్య జీవం కావాలంటే విడిచిపెట్టాలి కొన్ని. నిత్య జీవం అనేది కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మంచి భవిష్యత్తు అనేది కావాలంటే ఖచ్చితంగా కొన్ని విడిచిపెట్టాలి ప్రభునందు ప్రియులారా. యేసు ప్రభువారు శిష్యులను పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 24వ అధ్యాయం అనుకుంటా లూకా సువార్త ఒకసారి చూడండి. 18వ అధ్యాయం లూకా గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూడండి. ముందుగా 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే లూకా గారు రాసినటువంటి సువార్తలోనే 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, అది విషయం, వారు దోణిలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 18:28 పేతురు గారు అంటున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, అదే మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త మనం గమనించాలి. ఏమండి విడిచిపెట్టకుండా గుర్తుపెట్టండి, జీవితంలో భవిష్యత్తు లేదు. అందుకనండి గతాన్ని విడిచిపెట్టాం. మనం గతాన్ని విడిచిపెట్టి గతాన్ని గురించి ఆలోచన లేకుండా భవిష్యత్తు కోసం మనం బ్రతికితే వర్తమానం బాగుంటుంది అంటున్నాను నేను. అబ్రహాం గారు విడిచిపెట్టారా?
ఏం విడిచిపెట్టారమ్మా? ఊరు అన్నటువంటి ఊరుని విడిచిపెట్టారు. విడిచిపెట్టలేడా? ఊరే విడిచిపెట్టాడా? తన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టాడా? దాదాపు చాలామందిని విడిచిపెట్టాడు. ఆయనతో పాటు వచ్చిన వారు కొద్ది మంది, అందరిని విడిచిపెట్టాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, విశ్వాసులకు తండ్రి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక యోసేపు గారి గురించి మాట్లాడుకున్నాం మనం. వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పటికీ యోసేపు గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. యవనస్తులకు ఏమైనా చెప్పాలంటే ఎవరిలా ఉండాలని చెప్తారు చెప్పండి? సంసంలా ఉండమని చెప్తారా? యోసేపు గారిలో ఉండండి అని చెప్తారు ప్రభునందు ప్రియులరా. అందుకని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఎలీషా గారి గురించి ఆలోచిస్తే ఎలీషా గారు కూడా తన జీవితంలో ఏం విడిచిపెట్టాడంటే, ఏలియా గారిని వెంబడించే విషయంలో తన ఎద్దులను విడిచిపెట్టాడని ఉంటుందండి. సమరయ స్త్రీ ఏం విడిచిపెట్టింది? కుండను విడిచిపెట్టింది. అంటే ఇక్కడ విడిచిపెట్టడం అంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైతే దేవుణ్ణి వెంబడించటంలో, ఏదైతే దేవుని కోసం బ్రతికే విషయంలో అభ్యంతరకరంగా ఉందో, ఆటంకంగా ఉందో ప్రభునందు ప్రియులారా, దాన్ని విడిచిపెట్టడం గుర్తుపెట్టుకోండి. అది సమరయసే విడిచిపెట్టిన కుండగా అని మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రభునందు ప్రియులారా, మనలో ఏం విడిచిపెట్టాలి? అబ్రహాం గారు ఊరు అన్నటువంటి తన ఊరిని విడిచిపెట్టారు. మనం ఏం విడిచిపెట్టాలి? ఏమంటే ఎలీషా గారు తన ఎద్దులను విడిచిపెట్టాడు ఏలియా గారిని వెంబడించడానికి. మనం ఏం విడిచిపెట్టాలంటున్నాను? శిష్యులు సమస్తమును విడిచిపెట్టారంట. తమకు కలిగి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభును వెంబడించారంట. ప్రభునందు ప్రియులారా, మనం ఏం విడిచిపెట్టాలంటున్నాను? ఏది మనకు దేవునికి ఆటంకంగా ఉంది, ఏది మనకు దేవునికి అభ్యంతరకరంగా ఉందో ప్రభునందు ప్రియులారా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఏమంటే ఈ 2024 సంవత్సరం ఈ చివరిలోనైనా సరే ప్రభునందు ప్రియులారా మనం ఆలోచించకపోతే ఇంకెవడు బాగు చేయలేడండి మనల్ని. ఏమండి, ఎవరు బాగు చేయలేరు మనల్ని. దేవుడు ప్రేమించి తన వాక్యము ద్వారా ప్రభునందు ప్రియులారా ఇంత అవకాశాన్ని మనకిస్తున్నప్పుడు, ఇంత సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, మనం బాగుపడటానికి ప్రయత్నం చేయకపోతే ఏమండి ఎవరు మనల్ని బాగు చేయలేరు. కాబట్టి సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకోవడం మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి బలహీనతలను, మన భక్తిహీనత ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? విడిచిపెట్టబడతాం. ఏమంటే దేవుడు విడిచిపెడితే పరిస్థితి దారుణం. ఇశ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు గనుకనే ఇద్దరు తప్ప బయలుదేరిన వారిలో ఎవరు కూడా కనానుకు చేరలేదు. ప్రభునందు ప్రియులారా, ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఆ పరిస్థితికి మనం రాకూడదు. పరలోకం కోసం ప్రభుని నమ్ముకున్నాం ప్రభునందు ప్రియులారా. ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడ్డాం. ఆయన చేసిన త్యాగానికి తగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతను, భక్తిహీనతను ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే భవిష్యత్తు, లేకపోతే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోతే మన వర్తమానం కూడా బాగోదు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఒక్కసారి ఈ 2024 చివరిలో ఉన్నటువంటి మనము ప్రభునందు ప్రియులారా ఆలోచన చేద్దాం. ఎలా ఉంది నా పరిస్థితి? ఆలోచన చేసి ఏమండి బాగుపడటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రభునందు ప్రియులారా. దేవుని కోసం బ్రతికే విషయంలో నిర్లక్ష్యం వద్దు. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలను అందుకునే విషయంలో నిర్లక్ష్యం వద్దు. మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకునే విషయంలో నిర్లక్ష్యం వద్దు ప్రభునందు ప్రియులారా. ఆయన ఇవ్వబోతున్నటువంటి ఏమండి నిత్య జీవం కోసం, ఆ నూతన సంవత్సరం కోసం ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా ఈ 2024 చివరిలోనే మనల్ని మనం సరిచేసుకొని ఆ దేవుడు కోరుకున్న విధంగా ఆయన ముందు నిలబడదాము. అలా నిలబడగలిగినట్లయితే మంచి భవిష్యత్తు మనకు ఉంటుందన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీవించండి. ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఆయన తండ్రి, మమ్మలను ప్రేమించిన ఆయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయండి నాయన. తండ్రి, వాక్యము ద్వారా నా తండ్రి అయా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు నాయన, మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు నా తండ్రి మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయండి నాయన. అయ్యా విడిచిపెడితేనే అయ్యా మాకు భవిష్యత్తు ఉంటుందని మేము ఆలోచించాం తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా మీరు ఇవ్వబోతున్నటువంటి ఆ మంచి భవిష్యత్తు కోసం నా తండ్రి మా గతాన్ని మరచి వర్తమానంలో బ్రతకటానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా మేము విడిచిపెట్టకపోతే విడిచిపెట్టబడతాము అన్నటువంటి హెచ్చరిక కూడా నాయన మాకు చేసి ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మాటలు నా తండ్రి చెవికి మాత్రమే కాక మనసుకు కూడా తీసుకుని నాయన ఆ వాక్య ప్రకారం బ్రతకటానికి నా తండ్రి సహాయమును దయచేయమని నా తండ్రి వేడుకుంటూ, అయ్యా విన్న వాక్యాన్ని బట్టి నా తండ్రి ఎందరైతే నాయన తమను తాము సరిచేసుకోవాలని
అయా తమలో మీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసివేసుకోవాలని, విడిచిపెట్టాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. దయతో వారిని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా ఇన్ని మాటలు వింటున్నా కూడా నిర్లక్ష్యంతో ఎవరైతే బ్రతుకుతున్నారో దయతో వారిని క్షమించి మీ చిత్తమే వారి పట్ల జరిగించమని వేడుకుంటూ, జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లో నాయన మీ సన్నిధిని తోడుంచి నడిపించమని ప్రాధేయపడచ్చు. సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులరా, విన్న